హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల నుండి అందరు అడుగుతున్న వీడియో ఫ్రెండ్స్. పాలు పిండేటప్పుడు వీడియోనైతే పెట్టక్క అని చాలామంది అడుగుతారు. అందుకని చెప్పేసి ఈ వీడియోనైతే తీసిన. మీరు అడిగారని చెప్పి అయితే మా వారిని అయితే వీడియో తీయమని చెప్పిన. వీడియో తీయమంటే నా చుట్టూ దిక్కుంటూ తీస్తుండు. అట్లా నువ్వు తిరుగుతున్నావు అని అడిగితే మరి ఎట్లా తీయాలో చెప్పు అని అంటూ లాస్ట్గా వీడియోనైతే తీసి పెట్టిండు పాపం. చూడండి, పాలు పిండడం అంత ఈజీ అయితే కాదు, చాలా కష్టం. అంటే కొన్ని బర్రెలకు తేలికగా వస్తాయి, కొన్ని బర్రెల పాలు అయితే గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్. అవి బర్రెలను చాదే వాళ్ళకైతే తెలుస్తుంది, చూసే వాళ్ళకైతే అర్థం కాదు. చూడండి, వీడియోనైతే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూసి అలా వదిలేస్తారు, లైక్ అయితే చేయట్లేదు. లైక్ చేయండి ప్రతి ఒక్కరు. పాలు పిండే వీడియో అని ప్రతి ఒక్కరు అడిగారు కాబట్టి ఈ వీడియోనైతే తీసిన. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి చూడండి చివరి వరకు. హాయ్ ఫ్రెండ్స్, మంచి చిక్కటి పాలతోనైతే ఇప్పుడైతే ఈవినింగ్ అయితే చాయ్ అయితే పెట్టుకోబోతున్నాం. చూడండి, ఫ్రెష్ అప్పుడే పిండుకొని అప్పుడే ఇంకా పిండుడే కాలేదు, చాయ్ ఎడ పెడుతుంది. పిండుడే కాలేదు, చాయ్ ఎడ పెడతా అంటుంది. చూడు, మీ ఇంట్లో కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. పాలు పిండడం అంత ఈజీ ఏం కాదు, చుక్కలు కనిపిస్తాయి పాలు పిండడానికి అయితే. మీలో ఎంతమంది పాలు పిండుతారు కామెంట్ చేయండి. కొంతమంది ఎన్ని లీటర్లు ఇస్తుంది, 4 లీటర్లు ఇస్తుందా, ఎన్ని లీటర్లు ఇస్తుంది చెప్పు అంటే 1.5 లీటర్ ఇస్తుంది అంటే అబ్బాకంత తక్కువనే అంటారు. చూడండి మీరే, చాలా అంటే చాలా తక్కువ ఇస్తుంది. పాలు పిండే వీడియో పెట్టండి అని చాలామంది అడుగుతుర్రు కాబట్టి వాళ్ళ కోసమని చెప్పి మా ఆయనను అడిగి మరి వీడియోనైతే తీయించుకుంటున్నా పాపం. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే బాయ్ మరి.